నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, లోకరక్షకుడు జన్మించాడు. లోకరక్షకుడు జన్మించి సకల మానవాళిని రక్షణలోకి నడిపించాడు. ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది, జరగవలసి ఉన్నది. కానీ పాపము హృదయములో పేరుకుపోతే, పాపము హృదయంలో మిమ్మల్ని పట్టుకుంటే, పాపము హృదయంలో నాశకట్టుకుపోతే, పాపము మీ హృదయంలో అంటుకట్టుకుపోతే మీరు వర్ధిల్లరు. పరిశుద్ధ గ్రంథము మనకి చెప్పుచున్న వివేకము ఏంటంటే, ఆలోచన జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. విశ్వాసము 1% ఉంటుంది, 100% ఉంటుంది, 20% ఉంటుంది, 30% ఉంటుంది, 40% ఉంటుంది. ఈ అన్నిటికీ కారణం ఏమిటంటే, 2 దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము, దేవుడు మాకు తోడయుండి అధిపతిగాను ఉన్నాడు. దేవుడు మాకు తోడయుండి అధిపతిగా ఉన్నాడు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ది వండర్, ది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈజ్ యెరూషలేమ. యెరూషలేమ చాలా అద్భుతమైన మహానగరం. ఆ మహానగరంలో యేసుక్రీస్తు జన్మించాడు. అందరికీ, లోకానికి ప్రకాశించాడు. లోకము ప్రకాశిస్తున్నది, లోకము ప్రజ్వలిస్తున్నది. లోకము ఒకటే ప్రసవ వేదన పడుతుంది, లోకరక్షకుడిని పరిచయం చేయాలని. ప్రతి ఒక్కరి హృదయంలో పాపము పేరుకుపోవటం వల్ల, ప్రతి ఒక్కరి హృదయంలో పాపము నాశకట్టుకుపోవటం వల్ల, అది దేవుని పరిశుద్ధాత్మ నివసించలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడానికి పాపము గురిగా ఉన్నది. చూడండి, సొలొమోను పాపం చేశాడు. 4 దిశల నుంచి శత్రువు లేచాడు, అమాంతంగా అటాక్ చేశాడు. కొన్ని రోజులకి సొలొమోను రాజు చచ్చిపోయాడు. సొలొమోను రాజు చచ్చిపోయాక యరొబాము వచ్చాడు. యరొబాము 2 బంగారు దూడలు చేసి, పాపము హృదయంలో పాపము, సొలొమోను హృదయంలో పాపము, 2 బంగారు దూడలు తోసి ఇదే ఐగుప్తు దేశం నుంచి మీకు తోలుకొచ్చారని చెప్పాడు. 2 బంగారు దూడలు తోసుకొచ్చి అక్కడ నిలబెట్టి విగ్రహంగా చేసి, హృదయంలో పాపము పెరిగిపోయేలాగా ప్రతి ఒక్కరి మీద ప్రేరేపించాడు. రెహబాము ఏం చేశాడు? దెబ్బలాటలు జరుగుతూనే ఉన్నాయి. దెబ్బలాటలు రెహబాముకు యరొబాముకు యుద్ధము తెగక జరుగుతున్నాయంట. శరీరము పాపము, ఆస్తి, గొడవలు, భౌతికంగా గొడవలు, యుద్ధము, శరీర తత్వము, పాపము యొక్క పరిపక్వత్వము, పాపము యొక్క పరావశము, పాపము యొక్క మనుగడ సర్వమానవాళిని నాశనం చేస్తుంది. సర్వమానవాళికి శాపం తెచ్చిపెడుతుంది. సర్వమానవాళికి పాపము చుట్టుకుని వారికి శాపంగా మారుతుంది. అందుకే మాను మీద ఎక్కవలసి వచ్చింది యేసుక్రీస్తు. మాను మీద ఎక్కేవాడు శాపగ్రహస్తుడని దేవుడు చెప్పాడు. మనకి విడుదలిచ్చాడు. ఆయన మాను మీద ఎక్కి మనల్ని శాపాన్ని కొట్టివేయవలసి వచ్చింది. చూడండి, రెహబాము యరొబాము ఇద్దరూ కొట్టుకుంటున్నారు, భౌతికంగా బాగా కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత 8 లక్షల మందిని ఏర్పరచుకున్నాడంటే యరొబాము. 8 లక్షల మంది యుద్ధ వీరుల్ని వ్యూహపరిచాడంట. అబియా దగ్గర 4 లక్షల మంది ఉన్నారు. అబియా చాలా బలహీనుడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. తాతకు తగ్గ మనవుడయ్యాడు. తాత అంటే ఎవరు? దావీదు. తాతకు తగ్గ మనవుడయ్యి యేసుక్రీస్తుని పోలి దేవుణ్ణి ఆశ్రయించి, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుని, చూడండి, దేవుడు మాకు తోడయ్యండి అధిపతిగా ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయుచున్నారు. అహరోను సంతతి వారు సేవ చేయుచున్నారు, లేవీయులు సేవ చేయుచున్నారు. బంగారు దూడ చేయించిన గారడీ చేస్తున్నాడు ఎవరు? యరొబాము.
రెహబాముకు యుద్ధం జరిగింది. రెహబాము చచ్చిపోయాడు. ఇప్పుడు అబియా వచ్చాడు. అబియా సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్ర బల్ల మీద రొట్టెలు ఉంచుచు, బంగార దీపస్తంభము సాయంకాలం ఆర్భాటముతో బూరలు ఊదుచు, అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించుచు, అబియా బ్రతికినంత కాలము యెరోబాము మరలా బలము పొందలేదు. అబియా బ్రతికినంత కాలము యెరోబాము బలము పొందలేదు. పాపము పారిపోయింది. పరిశుద్ధుడు 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 లోకరక్షకుడు అబియా, తాతకు తగ్గ మనవడు, పాపము హృదయంలోంచి తీసేసుకున్నాడు. పాపముని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. జరిగింది ఏమిటి? అబియా లేవీయుల్ని ఆశ్రయించాడు. అహరోను కుమారు సంతతిని ఆశ్రయించాడు. యాజకుల్ని ఆశ్రయించాడు. దైవములు వాటిని యాజకుడు, ఆలోచించండి, దైవములు కాని యాజకుడు అడుగుచున్నాడు. యెహోవా దైవములు కాని వాటికి యాజకుడిగా నియమించాడు. ఎవరు? యెరోబాము. దైవములు కావయి బంగారు దూడలు, వాటికి యాజకులు ఏర్పరిచి పాపము చేసి రెహబాముతో యుద్ధం చేసి, భౌతికంగా యుద్ధం చేసి, గొడవలు పెట్టుకుని, యుద్ధ ఊహలు చేయించి సర్వనాశనమయ్యి ఏం చేశారు? రెహబాము చచ్చిపోయాడు. ఇప్పుడు అబియా పరిపాలనకు వచ్చాడు. అబియా పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి. ధూపము వేయించాడు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయించాడు, బూరలు ఊదించాడు, అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాడు. ఆర్భాటముతో సాయంకాలము పొద్దున్న బంగారు దీప స్తంభములతో దేవుని సన్నిధిలో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. రెహబాము చనిపోయాక అబియా తన జీవితంలో అద్భుతాలు చేశాడు. తనకు ఆశ పుట్టాడు. ఆశ కూడా అద్భుతంగా జీవించాడు. యెహోషాపాతు పుట్టాడు. యెహోషాపాతు కూడా అద్భుతంగా జీవించాడు. యెహోషాపాతు మళ్ళీ అహాబు ఒకటయ్యారు. అదంతా పెద్ద కథ. వీళ్ళు పాపము హృదయములో తీసేసుకుంటే, పాపము హృదయంలోంచి బయటకు తీస్తే, ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవిస్తారు. లోకరక్షకుడు మన కోసం ప్రాణం పెట్టి, తన ప్రాణము పెట్టి మనల్ని రక్షించాడు, కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన విశ్వాసము 100% ఉంటుంది, 1% ఉంటుంది, 20% ఉంటుంది, 30% ఉంటుంది. అతిశయించువాడు ప్రభు యందే అతిశయించాలి. వ్రాయబడిన ప్రకారం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచన నాయను. చూడండి, జ్ఞానం ఇచ్చాడు. మనం జ్ఞానంగా నడుచుకుంటున్నామా? ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం. నీతి ఇచ్చాడు, నీతిగా నడుచుకుంటున్నారా? పరిశుద్ధత ఇచ్చాడు, పరిశుద్ధంగా ఉంటున్నారా? విమోచన నాయన మనకి విమోచనగా కూడా అయిపోయాడు. ఆయన మన కోసం బలి అయిపోయాడు, మన కోసం బలి అయిపోయాడు. ఇక మీదట మనము యేసుక్రీస్తు కొరకు జీవించాలి, యేసుక్రీస్తులోని జీవించాలి, యేసుక్రీస్తు రూపంగా జీవించాలి, రూపాంతరము చెందాలి. రూపాంతరము, యేసుక్రీస్తు సౌందర్యము, యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చేయాలి. జ్ఞానం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించకూడదు. పాపము హృదయంలో పెట్టుకుంటే అది నాశ కట్టుకుని అది పరిపక్వత అవుతుంది, బయటకు వస్తుంది. పాపం పట్టుకుంటుందండి, పట్టిస్తుంది. ధర్మం ఎవరిని తీర్పు తీర్చొద్దని చెప్పాడు దేవుడు. ఎవరికైనా తీర్పు తీర్చవా, నీకు అయితే అంతే, నేను చూసుకుంటా, నీకు లెక్కలో పడుతుంది, అక్కడ అంకీ పడుతుంది, అక్కడ అంకీలు అక్కడ ప్రారంభమైనవి. నీకెందుకు చెప్పండి? మీకెందుకు? ఎవరికి తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్పినప్పుడు ఒకడు గొడవ మీకెందుకు? వాక్యం పేరు చెప్పుకుని ప్రతి విషయంలో ఎంటర్ అవుతే, పాపం హృదయంలో నాచుకట్టుకుపోతే అది బయటకు వస్తుంది. పశ్చాత్తాపడండి. ఏమంటున్నాడు? అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభునందు అతిశయించు. దేవుడు నాకు ఇంత గొప్ప అద్భుతమైన సేవ ఇచ్చాడు. అద్భుతమైన దేవుడు మాకు కృపనిచ్చాడు, అద్భుతమైన ప్రేమనిచ్చాడు, అద్భుతమైన దయ ఇచ్చాడు.
అని సరిపెట్టుకుంటే బాగుంటుంది. తీర్పు తీర్చావా, నీకు తీర్పు తీర్చబడుతుంది. తీర్పుకి పాత్రుడు అయిపోతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. తాతకు తగ్గ మనవుడుగా అబియా అద్భుతాలు చేశాడు, ఆశ అద్భుతాలు చేశాడు, యోషోపాతు అద్భుతాలు చేశాడు. నాయనానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మాలో లోకరక్షకుడు జన్మించాడయ్యా. సర్వమానవాళ్ళని అద్భుతాలతో నింపాడయ్యా. ఆశ్చర్యకార్యాలు చేశాడయ్యా. యేసుక్రీస్తుని నమ్మటమే, యేసుక్రీస్తు తెలుసుకోవటమే నిత్య జీవం అన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించమన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.